భైరవం, హ్యాష్‌ట్యాగ్ సింగిల్, ఐలాండ్, తపన ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇక లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 స్టోలెన్ మూవీ. సో, ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 4వ తారీఖున అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. చూసేయండి. నెంబర్ 2 జింకానా మూవీ. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే సోనీ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో, జూన్ 4వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే జింకానా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 పెళ్లికాని ప్రసాద్ మూవీ. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి చాలా రోజులైతే అవుతుంది గైస్. ప్రెజెంట్ ఈ మూవీ పైన అప్డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. ఈ జూన్ 5వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే ఈటీవీ యాప్‌లో అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 బాబీ డియోల్ గారు హీరోగా యాక్ట్ చేసిన జాట్ మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 6వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే ఈ జాట్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే జాట్ మూవీ అయితే మనకు జూన్ 6వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 5 హ్యాష్‌ట్యాగ్ సింగిల్ మూవీస్. ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 6వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఈ హ్యాష్‌ట్యాగ్ సింగిల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 6 రానా నాయుడు సీజన్ 2 మూవీ. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ సీజన్ 2 వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, సీజన్ 1 వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సీజన్ 2 కూడా మనకు నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఏ డేట్‌న రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 13 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే రానా నాయుడు సీజన్ 2 మూవీ అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 7 శుభం మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మనకు రీసెంట్ టైంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే అంతలా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. జూన్ 13 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ శుభం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 వీవర్ లయర్ మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 18 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే వీవర్ లయర్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 9 తపన్నా మూవీ నుంచి ఒక స్మాల్ అప్డేట్ అయితే వచ్చింది. సో, అప్డేట్ ఏంటిదంటే మనకు తపన్నా మూవీ తెలుగు వర్షన్ కూడా మనకైతే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళు కూడా మనకి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ముందుకు రావట్లేదు ఈ మూవీని అయితే తీసుకోవడానికి. సో, వాళ్ళందరికీ తెలియదు ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందో. మళ్ళీ యూట్యూబ్ ఛానల్‌లో వెళ్లి చూడండి ఎంతమంది కింద కామెంట్‌లో అడుగుతారో ఈ మూవీని అయితే. సో, అంతలా అయితే ఈ మూవీ పైన ఎంత బజ్ అయితే ఉంది. సో, ఈ మూవీ మనకు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. హిందీ వర్షన్ కూడా మనకి యూట్యూబ్‌లోనే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెంబర్ 10 రైట్ టు మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి జూన్ 29 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే రైట్ టు మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళైతే మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకు జూన్ 29న అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసిందని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 29 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే మనకు సన్నెక్స్‌లో అయితే తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈసారి పక్కాగా అయితే మనకు 100%గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నేను పక్కాగా అయితే చెప్తున్నాను. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 29 అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 భైరవ మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి మంచి యావరేజ్ టాక్‌తో అయితే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే ఎట్లాగో మనకి ఈ మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ అనేది ఉంటుంది. సో, అగ్రీమెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 30 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, కన్ఫర్మ్‌గా అయితే చెప్తున్నాను. సో, భైరవ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే జూన్ 30న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. ఈ 12 మూవీస్‌లో
మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసినా కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తొందరగా అయితే నా వీడియోని అయితే మీరైతే చూడగలుగుతారు. సో తప్పకుండా అయితే బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి.